ఒసేయ్, టైం అవుతోంది. నా కొడుకుని ఇంకా నిద్ర లేపలేదు నువ్వు. షాప్ దగ్గర జనాలు వెయిట్ చేస్తున్నారే. లేపుతాలండి. ఎందుకు అరుస్తున్నారు? ఒరేయ్ లేవరా, మీ తాతయ్య అరుస్తున్నారా? లేగు, షాప్ ఓపెన్ చేయాలంట. లేగరా. ఏందే పొద్దునే నీ గోల? రోజు నేను వెళ్ళాలా? నాకు ఓపిక లేదు. ఆయన వెళ్ళము. అయ్యగారు రోజు కాలేజీకి వెళ్ళుంటే ఈరోజు షాప్కి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు. సార్ కాలేజీకి వెళ్లకుండా డీటెయిన్ అయ్యాడు. అయినా ఎవడన్నా ఫైనల్ ఇయర్కి వచ్చి డీటెయిన్ అవుతాడంటారా? మీరు ఇట్లా ఆయన వెనకేసి రాబట్టే ఈ తాత మాట అంటే లెక్క లేకుండా పోయింది అడిగి. ఇంట్లో ఒక పని చేయడు, ఊరి మీద పడి తిరగడమే సరిపోతుంది. మళ్ళీ ఇటు తిరగడానికి 2 లక్షలు పెట్టి బండి ఒకటి, దానికి నెల నెల ఈఎంఐలు కట్టలేక నేను చేస్తాను. ఏహే, వెళ్తున్నా. నాకు ఊరికే అరుస్తున్నా. ఏయ్ ఎడా మీ డీలర్? 5 నిమిషాలు ఆగన్నా వస్తాడు. రారా సీను, టైం అవుతుందిరా. బియ్యం. రే సీను, ఇక్కడ పంచదార, కందిపప్పు, ఆయిల్ ఇచ్చి పంపించేసి పో తీసుకోమ్మా. రంగం వెళ్ళిపోదామే నారాయణమ్మ. ఏట్లొచ్చమే, ఈ మధ్య మా షాప్కి అసలు రావట్లేదు నువ్వు. మా ఆయన క్యాంప్కి వెళ్తే ఆయనతో పాటు వెళ్ళాను. నువ్వు ఉండిపోవాల్సింది. రంగం వెళ్ళిపోదామే నారాయణ. రేయ్, నేను వచ్చిన బియ్యం రేషన్ అంతా పూర్తిగా సర్దావా? సర్దాను. జాగ్రత్త. అమ్మా. రాము, మా నీకు ఇడ్లీ కొట్టు తెరవాలి. కొంచెం తొందరగా ఇచ్చేయచ్చుగా సరుకులు. లైన్లో ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చేయండి. నువ్వు లేట్ లైన్లో నుంచో. అయిపోతుంది. కుదరదమ్మా, లైన్లోకి వెళ్ళు. మా నువ్వురా, లైన్లో నుంచో. చెప్పమ్మా. బియ్యం. సేటు, ఇడ్లీ బండి తెరవాలి. రేషన్ ఇవ్వనంటున్నాడు, కొంచెం చెప్పి తొందరగా ఇప్పించవా? మరి నా పెడతావా టిఫిన్లు? అదే టిఫిన్ షాప్ అంటున్నావు కదా, టిఫిన్ ఫ్రీగా పెడతావేమోనని. నువ్వు రావాలే గాని ఫ్రీయే కదేటు. రామో, ఆ టిఫిన్ ఆంటీకి తొందర లేట్ అవుతుంది అంట, కొట్టుకి తొందర కట్టిచ్చే రేషను. లైన్ చూసావు ఎంత ఉందో? కుదరదు. బా, కట్టిరా. అరే అలా కాదు తాత. చెప్పినట్టు చెయ్యే, నువ్వెళ్ళు. ఇప్పుడు ఇవ్వు. సారీ అమ్మా. బావా, ఒక 5 కేజీలు బియ్యం. లేదు. పప్పు ఒక 3 కేజీలు. లేదు. షుగర్ ఒక 2 కేజీలు. లేదు. ఏంటి లేవా? ఉంటాయి, నువ్వు వెళ్ళి లైన్లో నుంచి ఉంటే ఉంటాయి. బావా, నేను లైన్లో. మామా నువ్వే లైన్లో వెళ్ళి నించో. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రూలా? బావా, ఆఫ్టర్ ఆల్ రేషన్ అడిగితే అది ఇంగ్లీష్లో అవు అని తిట్టేసి నన్ను లైన్లో నించోమంటావా? ఇక నీకు నాకు చెల్లు, నేను లైన్లో నించుంటా. నేను చెప్పింది కూడా అదే. వెళ్ళు. తాతగారు, తాతగారు చూడండి, మీ మనవడు నన్ను లైన్లో ఉంచమని సరుకులు తీసుకోమంటున్నాడు. ఏంటే? నిన్ను లైన్లో ఉంచమన్నాడా? అవునండి. రే రాము, ఇదిగో అందరికి రేషన్ ఇచ్చిన తర్వాత కానీ ఇడికి మాక. తాతగారు మరేంటిరా, ఏమంత నువ్వు పొడిసే పాటు ఉందని ఊరి మీద పడి బేవర్స్గా తిరగడం తప్ప. పో లైన్లో నుంచో పో. డీలరు షుగర్ ఎక్స్ట్రా కావాలి, ఇప్పించవా? నీకు అడ్డే ఉంది సరోజా, వెళ్ళి తీసుకో. ఏంట్రా చూస్తున్నావా? సరిపోయింది, మనవడ తగ్గ తాతగారు. సరే వెళ్తాం.
వెళ్ళి లైన్లో నుంచో పోరా యాదవ వెళ్తానండి, ఇంకేం చేస్తాం మరి. చెప్పండి, ఏం కావాలి? సిగ్గుండాలి. అయ్యో, వాడి మాటలు మీరేం పట్టించుకోకండి, మీరు చెప్పండి. మమ్మీ షుగర్ ఇస్తున్నారేమో అడిగి తీసుకురమ్మంది. అవునా, ఎంత ప్యాక్ చేయమంటారు? ఓ 10 కేజీలు ప్యాక్ చేయించినా? అరే ఆడపిల్లలకి రేషన్కి ఇస్తావురా? నో 4 కేజీలు చాలు. 4 కేజీస్ చాలా. అరే సీను, అన్నా 4 కేజీలు షుగర్ ప్యాక్ చేయరా. అలాగే అన్నా. ఫింగర్ ప్రింట్ వేయాలా? వేయాలి కదండి. మ్. ఒక నిమిషం, మ్. నేను ఇప్పిస్తా. అయిపోయింది. ఆ, ఆ, ఎంత అయింది? మనలో మనకెందుకులేండి, తీసుకెళ్ళండి. అయ్యో లేదు, మళ్ళీ మమ్మీ అరుస్తుంది. చెప్పండి. సరే, ఓ 20 రూపీస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈ పెన్ ఎందుకు పనికిరాదు ఇలాగే. రే సీను, కూర్చో. ఏమావా? 2 కేజీల షుగరు 20 రూపాయల. అంటే మన ఇంటికే కదా అని. ఇందాకలా షుగర్ లేదన్నా? అంటే మీ నాన్న ఒంట్లో షుగర్ ఉంది కదా బావా, అందుకే మళ్ళీ ఎందుకని. చిన్న బతుకు, ఇంకోసారి నీ దగ్గరకు వస్తాను చెప్పించుకోట్టు. ఇవాళ కలెక్షన్ 20,000. అయితే మా తాతకు 17,000 ఇస్తా. నేను బయట వెయిట్ చేస్తాను, షాప్ కూడా త్వరగా వచ్చాయి. రే సీను, అన్నా దా ఎన్ని సర్దేసి లోపల పెట్టేసే, నేను వెళ్తున్నా. షాప్ కట్టేసి ఇంటికి వెళ్ళు. సరే. ఇదిగో ఇవాళ కలెక్షన్ 17,000. పూటకి తగ్గిపోతుంది. నువ్వు కనిపించిన ఆంటికల్లా అప్పులు ఎత్తే అలాగే తగ్గుతాయి మరి. ఇస్తారులేరా. అమ్మో, టైం అయిపోతుంది. 6 ఏళ్ళు బోడు పనులు ఉన్నాయి, చూసుకోవాలి. వస్తావా? వచ్చారు. ఒరే, ఎంతసేపు వెయిట్ చేయాలరా మీకోసం? ఎవడు వెయిట్ చేయమన్నాడు? వెళ్ళిపోవచ్చు కదా. మిమ్మల్ని వదిలిన ఎప్పుడైనా వెళ్తానా బా? ఎద్దవా బా, మన నీళ్ళు సిగరెట్ తీసుకోమంటావా? రే తీసుకోరా, ఈరోజు మన రిచ్. అంతే అంటావా? రే డబ్బులా? ఈ డబ్బులు తీసుకెళ్ళి ఓకే. బ్యాలెన్స్ క్లియర్ చేయి. సరే. బావా, షాప్ నుంచి డబ్బులు వేస్తున్నావు కదా, మరి మీ తాత డౌట్ రాదా? ఎలా వస్తుంది? ప్రతి నెల నేనేగా ఇచ్చేది. ఏరా, ఖాతా కట్టేసరికి క్లబ్ నుంచి రైట్కి వచ్చావా? సర్లేవో. ఏంటి వా సంగతులు? ఏముంటాయి, ఆ, ఆవిడేమో రావడం, వీళ్ళ ముద్ర వేయించుకోవడం, ఆహా. వీడేమో మురిసిపోవడం, ఆ, ప్రతి నెల జరిగేది ఇదే కదా. అయినా బావా, వాళ్ళు ముంబై నుంచి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. అమ్ముని నువ్వు ఇంకా వేరే ముందు దగ్గర అయిపోయావా? ప్రపోజ్ చేద్దామంటే ధైర్యం సరిపోవట్లేదురా. ధైర్యం ఈడు చూడు, నెలకి 10 మంది గుంటలకి తిరుగుతాడు. తిరిగి తూ అని మొఖం మీద ఉమ్మేంచుకు దాకా ఈడికి అవ్వదు. దాన్నే ప్రొఫెషన్ అంటారు. అయినా కూడా సిగ్గు సరం లేకుండా మళ్ళీ అంట పడతాడు. అది మౌడు ధైర్యం అంటే. మాస్టారు, మీరు నన్ను తిరుగుతున్నారా పొగుడుతున్నారా? డౌట్ ఏం పడక, అస్సలు పొగడలేదు. అంతే కదా, తిడితే మాత్రం ఒప్పుకోనే. మీరు ఇలాగే మాట్లాడుతున్నారా? ఏదో ఒక రోజు మీ చేతే వదినమ్మ వదినమ్మ అని పిలిపిస్తా.
వదినమ్మ వదినమ్మ. రే వదినమ్మ పిలుస్తాం సరే, ఆ. కానీ పెళ్లి నువ్వు చేసుకుంటావు లేదా ఫస్ట్ చెప్పు. ఆ, ఆ. అదే సరేరా ఇలాగే ఎక్కిరించండి, ప్రపోజ్ చేయని అప్పుడు చెప్తా. ఏమని రిజెక్ట్ చేసిందనా? తో బలిసిందిరా మీకు. పదా. హ్మ్. అవును బావా, చల్లగా కూలింగ్ తీసేయచ్చుగా. ఇప్పుడే తాగాను, కాసేపు ఆగు పోస్తా, తాగుదు గాని. బా చూసావా? పంచు పడింది. ఉమ్. ఆపరా ఏదో జోకులు. రే సాయి, బావా నీకు విషయం చెప్తాను, ఎవరు చెప్పు. చెప్పుకో. మీ నాన్న వస్తున్నాడు. ఎక్కడ బావా? ఉమ్. ఏరా సరుకులు తెమ్మంటే ఇక్కడేం చేస్తున్నావు? అంటే నాన్నగారు షుగర్ స్టాక్ లేదంట, స్టాక్ ఈవినింగ్ వస్తుందన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాం. ఏం బాబు స్టాక్ లేదా? అయ్యో ఎందుకు లేదు అంకుల్, కావాల్సినంత ఉంది. వీడినే తీసుకెళ్ళమని చెప్తే మా నాన్న ఒంట్లోనే కావాల్సిన షుగర్ ఉంది, మళ్ళీ ఇంట్లో ఎందుకు అన్నాడు. ఆ, లేదు నాన్నగారు అదేం లేదు. నువ్వు ఇంటికి రారా చెప్తా. మండుతున్నట్టుంది. అరే మీరు కూడా దొరుకుతారు కదా, అప్పుడు చెప్తాను. ఇది దొరికితే బిక్. చెప్తారా? రేయ్ లీలారా. ఇలా ఇస్తాడు, ఫోటో ఇస్తాడు, అలచలు వేస్తాడు. వదినా వదినా. రే, 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 పద 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 వచ్చి కొట్టాలి. ఏ క్యా క్యా ఏంటి క్యా? అయినా రోడ్ మీద వెళ్తుంటే మీ ఫ్రెండ్స్ ఏంటి వదినమ్మా వదినమ్మా అని అరుస్తున్నారు? అది వెళ్ళి వాళ్ళని అడుగు. దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. ప్రతిసారి ఇలానే అరుస్తున్నారు. పోనీలే పాపం కదా అని ఏం చెప్పట్లేదు. ఆ, లేకపోతే ఏం చేసేదానివి? ఆ, అది మీ మమ్మతో చెప్తాను. మా అమ్మకే కాదు, వాళ్ళమ్మ కూడా ఇంట్లోనే ఉంది, కావాలంటే వెళ్ళి చెప్పుకో. ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం బాగోదు చెప్తున్నా. ఇదిగో పాప, ఎలాగో ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏంటో చెప్పు. లీలా, తుమారా ముజే ప్యార్ కర్తీ హై. క్యా? హిందీ వాళ్ళే కదా, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఐ లవ్ యూ అని హిందీలో చెప్తున్నాను. क्या बात कर रहा रे? हमारा घर में ये सब नहीं चलेगा. టైరు కొంచెం సబ్ టైటిల్స్ ఆన్ కరో. అయినా నేను ఎప్పుడు నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు. ఒక బ్రదర్ లానే చూశాను. హలో క్యా జీ? బ్రదరా? ఏ బ్రదరు సిస్టరు ఏ సబ్ జాంతా హై నై. నువ్వు ఏమైనా అనుకో, నేను నిన్ను అలానే చూశాను. ఇదిగో ఇంకొకసారి బ్రదర్ అన్నావు అనుకో, రాత్రిపూట మీ ఇంటి మీద రాళ్ళు ఇసురుతో చెప్తున్నా. ఏయ్ ధమ్కీ దే రాయ్ క్యా? దమ్ము కొడితే అంత మాత్రానికి అన్నీ అయిపోతానా? మీరు చపాతీలు తింటారని దవడలు నొప్పి వస్తున్నా అదే అలవాటు చేసుకున్నాను కదే. హ? ఇవన్నీ కాదు. ఏయ్, నే ఎంత పెద్ద రౌడీయో తెలుసా? నన్ను పట్టుకుని అంత మాట అంటావా? ఇంకెప్పుడు నీ వెంట రాను, నీ వైపు చూడను. అప్పుడు తెలుస్తుందే ఈ రామ్గఢ్ వాల్యూ ఏంటో. రావద్దు మానే, నాకేం కష్టం లేదు. అది కష్టం కాదు, నష్టం. ముందు తెలుగు నీ నేర్చుకో. హిందీ కన్నా బెటరేలే. చల్ బద్మాష్. పోవే డబ్ స్మాష్.
హాయ్ రామ్, ఎలా ఉన్నావు? ఏంటి ఈ మధ్య అసలు కనపడడమే లేదు. మ్యాటర్ చెప్పు. అంటే లీలా నీ హెహె, దాని పేరు ఎత్తకు. ఎంత మాట ఉందో తెలుసా నన్ను? చెప్పేసిందా? నీకు కూడా చెప్పేసిందా? థు, నా బతుకు. అసలేంటంట తను డిస్టర్బ్ చేయనని చెప్పాను కదా. సరే, ఇంకా దాని జోలికి కూడా రాను. అసలు మళ్ళీ నిన్నెందుకు పంపించింది? ఎహే అరవకు, చెప్పేది విను. తను నీతో ఏదో మాట్లాడాలంట. 8కి సందు చివరికి రమ్మంది. ఆ, అలా రావడం మా ఇంట వంట లేదు. మొక్కం చూడు. వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. చెప్పమని చెప్పా. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆ, కాయకు బులాయా? తెలుగులో మాట్లాడు, నువ్వు నీ హిందీ. ఎందుకు పిలిచావు? అసలు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఊరికేనే ఇగ్నోర్ చేస్తావు. నన్ను ఎవరైనా అలా ఇగ్నోర్ చేస్తే నాకు నచ్చదు. అవును, నాకు మాత్రం సరదానా అన్నయ్య అని పిలిపించుకోవడానికి? అరే, నేనేమైనా రోజు పిలుస్తున్నానా నిన్ను అన్నయ్య అన్నయ్య అని? ఉత్నా క్యూ రియాక్ట్ హో రహే హో? సంవత్సరం పొడవునా రాఖీ కట్ట అవసరం లేదు, ఒకసారి కట్టినా చాలు. ఆపుతావా నువ్వు నీ అన్నయ్య గోలా? ఇదంతా కాదు, ఎందుకు పిలిచావో చెప్పు. ఏం చెప్తే కానీ మాట్లాడవా? ఏంటి బెదిరిస్తున్నావా? ఏంటి భయపడుతున్నావా? పెద్ద రౌడీ అన్నావు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత పెద్ద రౌడీ అయినా చలబడిపోతాడు. గాలాడట్లేదు, కొంచెం దూరంగా ఉండవా? తెరా ప్రాబ్లం క్యా హై రే? రిజెక్ట్ చేస్తే ఇగ్నోర్ చేసేస్తావా? మళ్ళీ చూడవా? నువ్వే కదా మేరే గారు నై చలేగా నిన్న ఉద్దేశంతో చూడలేదు అన్నావు. మరి నువ్వు ప్రపోజ్ చేసిన వెంటనే ఐ లవ్ యూ అని చెప్పి నేను హక్ చేసుకోవాలా? అలా చెప్పకపోయినా పర్వాలేదు, అంతేగాని నేను అన్నలా చూశాను తమ్ముళ్ళలా చూశాను అనకుండా ఉంటే చాలు. అంటే నేను ఏదో ఏడిపిద్దామని అలా చెప్పాను. తుమ్హే నైతో ఆర్ కిస్క చిడాంగిరే? ఇదేదో అర్థం కాకపోయినా కొంచెం పాజిటివ్గానే ఉంది. మళ్ళీ చెప్పు. ఏం చెప్పాలి? మొన్న చెప్పావే అది. మా ఊర్లో మరి నేనే పెద్ద రౌడీ. అది కాదు, హిందీలో చెప్పు. లీలా తుమారా ముझे ప్యార్ కర్తీ హై. మేబీ. మేబీయా? ఇంగ్లీష్లో చెప్పిందా హిందీలో చెప్పిందా? నేను కూడా తుమ్సే ప్యార్ కర్తీ హై. सेवन 396155443 కాల్ కరో. మనకంత మెమరీ లేదు, ఇంకోసారి చెప్పవా? 7396155443. కర్తి
करती करती कॉल करती. हेलो హా क्या करती तू? ఈ టైంలో ఏం చేస్తా, పడుకున్నాను. అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది? నీ మానా నువ్వు చెప్పేసి బాగానే వెళ్ళిపోయావు. నాకు నిద్ర పట్టక రోడ్ల మీద తిరుగుతున్నాను తెలుసా. తిరిగింది చాలు, ఇంకింటికి వెళ్ళి పడుకో. నువ్వు ఒక్కసారి బయటికి రా, చూసి వెళ్ళిపోతాను. ఈ టైంలోనా? ఉమ్, అస్సలు కుదరదు. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరు. రా, ఏం కాదు. అరే సును, ఇప్పుడు నువ్వు వస్తావా, నేను హార్న్ కొట్టినా? ధమ్కి దేరే హో క్యా? వస్తావా మళ్ళీ కొట్టినా? తుమ్ అచ్చా లడ్కా హోనా, ప్లీజ్ వద్దు. మళ్ళీ కొడతా చూడు, నీ ఇష్టం. సరే సరే ఆగు, వస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? సినిమాలో చూసి నేర్చుకున్నా, లవ్ చేసిన అమ్మాయిని ఇలానే చూస్తారు. ఠీకే ఠీకే, సరే ఇంకా వెళ్ళు. అప్పుడేనా? పప్పా చూస్తే ప్రాబ్లం అవుతుంది. పో. మామాజీతో నన్ను ఏమన్నా మాట్లాడమంటావా? ఆహా, అంత వద్దు, పో. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నేను మళ్ళీ హార్న్ కొడతా. నేను వెళ్తున్నాను, నీ ఇష్టం. ఓయ్, హ్మ్? ఐ లవ్ యూ. మేబీ. ఎవడ్రా రే? రే థ్యాంక్స్. అబ్బో, ఎరా ఫోన్లో సిమ్ కార్డ్ ఉందా? ఉంది. ఏ? మరి ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడే ఫోన్ ఎత్తడానికి ప్రాబ్లం ఏంట్రా నీకు? 4 days నుంచి కనిపించట్లేదు, షాప్ కూడా లేదు. కొమ్మ తీసి పనికొచ్చి పని చేస్తున్నామేంట్రా బాబు? లేదు కదా, భయపడిపోయిన రా. బావా, నీకు విషయం చెప్పాలరా. ఏడు. మరి నువ్వు ఎవరికి చెప్పకూడదు. ఏం బావా, ఏటీఎంలో దొంగన చేసావా? ముయిబే. సరే చెప్పలేరా బాబు, చెప్పు. అది అంటే అది లీలా. అరే ఒక నిమిషం ఆగు, నువ్వు సిగ్గుపడుతున్నావు ఇప్పుడు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు సూట్ అవ్వాలి పని చేసామని నాకు చెప్పమని? చెప్పాలా వద్దా? చెప్పు. అదే లీలా లేలా నాకు నీకు ఓకే చెప్పేసింది బావా. ఆ, ఆ, ఆ. ఏంట్రా? అదేరా, నీకు లేలా ఓకే చెప్పినట్టు కలొచ్చింది చెప్తావుగా, కంప్లీట్ చేయి. నిజంగానే ఓకే చెప్పిందిరా. నిజంగానే ఓకే చెప్పిందా? అరే నువ్వు సిగ్గుపడితే నేను వెళ్ళిపోతా. ఆగరా. అలా జరగకూడదే. అరే నిజం చెప్పరా, నువ్వు చాచిపడి చేసావు కదా? అది సరే, నువ్వు విషయం ఎవరికి చెప్పకూడదు, ముఖ్యంగా రోహిత్ గాడికి. ఆడికి అసలే నోటిదోలు ఎక్కువ. నాకే నమ్మబుద్ధి కావట్లేదు, ఇంకా అడగే చెప్తాను.
అరే ఊగిపోతాం ఏంట్రా? నీకు మళ్ళీ చూస్తాను. బాయ్. రేయ్, నేను ఒక పని మీద వెళ్తున్నాను, మళ్ళీ కలుస్తా. ఎరా ఎక్కడికి? ఆ, అదే లీలా కాలేజీలో డ్రాప్ చేయమంది. ఒరే ఎంతకీ తను నీకు ఓకే చెప్పింది లవర్ గానా లేక డ్రైవర్ గానా? ముయ్యబే. సర్లే వెళ్ళు, నీకు మంచి రోజులు వచ్చాయి. పాపం ఆ అమ్మాయికి అయిపోయాయి. థూ. వెళ్ళాలా కాలేజ్కి? క్లాసెస్ ఉన్నాయిగా, వెళ్ళాలి. ఏం వెళ్తావులే. సరే అయితే మళ్ళీ నన్ను ఆఫ్టర్నూన్ డ్రాప్ చేసే. అయితే ఓకే. అయితే ఎక్కడికి వెళ్తున్నాం? కాఫీ షాప్కి. పద. అక్కడి నుంచి అలా అలా ఎక్కడికి వెళ్దామో చూద్దాం. ఇది నా ఫేవరెట్ ప్లేస్ తెలుసా? ఓ అవునా? మ్మ్. మ్మ్. ఇది నీ ఫేవరెట్ ప్లేస్ కదా, సో నువ్వే ఆర్డర్ చేసేసే. మ్మ్. పెప్పర్ చికెన్ కార్న్ ఇది ఓకే. తమ్ముడు ఇట్రా. గార్లిక్ చికెన్ ఉందా? అది ఆర్డర్ ఇచ్చేసి. తెలుసా, నేను కాలేజ్కి బంక్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం. అసలు బంక్ కొట్టకపోతే కాలేజ్ లైఫ్ ఇన్కంప్లీట్ తెలుసా? కానీ అదే పనిగా బంక్ కొట్టామనుకో డీటెయిన్ చేసి పెడేస్తారు నా అలాగా. అది వేరే విషయం అనుకో. ఏమో, నాకు బంక్ కొట్టాలంటే చాలా భయం. మరి ఇప్పుడు కాలేజ్ బంక్ కొట్టాగా వచ్చావు, ఇప్పుడు భయం వేయలేదా? ఏమో, రావాలి అనిపించింది, వచ్చేసాను. అయినా నువ్వు ఉన్నావుగా, నాకెందుకు భయం? అవును, నాకు ఓకే చెప్పిన సంగతి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పావా? చెప్పలేదు. భువనాకి కూడా తెలీదు నీకు ఓకే చేసినట్టు. మరి నీ ఫ్రెండ్స్కి తెలుసా? చిచి, ఆ ఐదోళ్ళకి ఎందుకు చెప్తాను? వాళ్ళకి అసలే నోటిదోలు ఎక్కువ. ఎలా ఉంది? బాగుంది. నువ్వు నన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూసావో గుర్తుందా? హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మీ డాడీతో కార్లో తెచ్చా చూడు, అప్పుడు అనుకుంటా. ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు డాడీతో వచ్చింది నేను కాదు, అక్క. నేను నిన్ను ఎప్పుడు చూశానో తెలుసా? స్ట్రీట్ చివర్లో అర్జుని నువ్వు కొడుతున్నప్పుడు చూశాను. కానీ ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎందుకు కొడుతున్నావు అని. తర్వాత అర్థమైంది, అప్పుడు చూసా. నీకు ఆని కొట్టింది మాత్రమే తెలుసు, నీకు తెలియకుండా ఇంకా చాలామందిని కొట్టాను. అసలే తమరికి మన ఏరియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, కొంతమంది నన్ను కొట్టారులే. ఓ, నా కోసం నువ్వు దెబ్బలు కూడా తిన్నావా? పర్లేదులే, ఆ దెబ్బలేం వేస్ట్ అవ్వలేదు. ఫైనల్గా నాకు పడిపోయావు కదా. చీకే చీకే. సరే, టైం అవుతుంది, వెళ్దాం పదా. పద. రేబా, ఏంట్రా అసలు దొరకట్లేదు నువ్వు? నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదరా, నాకు అన్నీ తెలుసురా. నిన్ను కూడా అవాయిడ్ చేయాలంటరా? నీలో ఏముందిరా సెక్స్ అపీలు? అలా అనకు బా, సిగ్గేస్తుంది. సర్లే, నీకేమైనా పని ఉందా? ఏం లేదు. నీ క్వశ్చన్ చెప్తా, ఎవరికి చెప్పు. నీకున్నా బా? అయ్యే వద్దు. సరే బా. ముఖ్యంగా సాయిగాడికి. ఓకే. అసలే ఆడికి నోటిదోలు ఎక్కువ. బావో,
క్యా దేఖ్ రహే హో? నువ్వు మరీ ఇంత క్యూట్గా ఉండకే నా దిష్టి తగిలేలా ఉంది. చాలే, నువ్వు ఊరికే చెప్తావు. అయ్యా నిజం. సరే దా వెళ్దాం. నన్ను కాదు, దేవుణ్ణి చూడు. మ్, థ్యాంక్స్. ఇంకా చెప్పాలి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఏంటి ఫ్లోలో వెళ్ళిపోవడం? ఇంకా ఎన్ని రోజులు ఆ షాప్లో కూర్చుంటావు? ఆ షాప్ గురించి మాట్లాడుకో, ఏదో టైంపాస్కి వెళ్తున్నాను అంతే. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిన్న మనం కేఫ్కి వెళ్ళాం కదా, వాడు ఫ్రాంచైజ్ తీసుకొని మన ఊర్లో కూడా అలాంటి తోడు పెడదాం అనుకుంటున్నాను. అమ్మతో కూడా ఈ లోన్ కోసం ప్లాన్ డిస్కస్ చేశాను. ప్రాసెస్ కూడా ఈ ఇయర్లో స్టార్ట్ అయిపోతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగిపోతే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి కేఫ్ స్టార్ట్ అయిపోతుంది. నైస్. మరి బీటెక్? చూద్దాంలే. చూద్దాం ఏంటి, బీటెక్ ఫస్ట్ కంప్లీట్ చేసుకో, ఎప్పటికైనా సర్టిఫికేట్ ఉండాలి. సరే చేద్దాంలే. ఈరోజు ఈవినింగ్ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఎగ్జాక్ట్గా 8కి నీకు ఓకే చెప్పా కదా, ఆ ప్లేస్కి వచ్చేసే. ఏంటది? నాకు లేట్ అవుతుంది, బాయ్. ఓయ్, హ్మ్? ఇంటికెళ్ళి దిష్టి తీసుకో. క్యూ ఇట్నా దేర్? సారీ, కొంచెం అర్జెంట్ పని ఉన్నింది, అందుకే లేట్. సారీ. ఠీకే. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు? పర్వాలేదు, తీసుకో. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను? థ్యాంక్స్. చాలే, నీకు ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది. ఏంటది? చెప్తాను. ఏంటో చెప్పు. అరే వెయిట్ కరో, చెప్తాను. ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ కాస్ట్లీ గిఫ్ట్ అవసరం? నువ్వు ఇలాంటివి చేస్తా ఉంటే అసలు వచ్చేవాడిని కూడా కాదు.